Good afternoon, students. Welcome to Ashoka Online Academy. So we are discussing Assistant Environmental Engineer Paper 2, okay, specialization subjects, okay, environment and related topics. So my name is Avinash. Today we are going to start the first unit, that is the ecosystems. So let us start the topic, okay, and let us discuss this particular the topics, my friend. Chalo, okay. I'm starting with this particular the unit 1. I'm starting with this particular the unit 1, okay, the topic, okay, that is ecosystems. That is okay, the ecosystems as such. Ecosystems, okay, the topic, okay, we'll discuss, okay, my friends. So in the syllabus book, he has clearly mentioned in the syllabus, okay, of this particular okay, the topic, okay, the ecosystems, okay, where he clearly mentioned, okay, the ecosystems, okay, definition, scope and importance of this particular ecosystem. Definition of ecosystem, okay, Raj. Scope of this particular okay, the ecosystem, okay, and importance of this particular okay, the ecosystem. Importance of this particular okay, the ecosystem. So దీని గురించి చూద్దాం. ఇది mostly theoretical concept. Mostly it is a theoretical concept as such. So let us discuss this particular okay, the topic, okay, the first, okay. ఇంకా వేరే కూడా ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. ఇది కంప్లీట్ చేద్దాం, ఓకే. సో లెట్ అస్ సీ దిస్, ఓకే, లెట్ అస్ సీ దిస్ మై ఫ్రెండ్స్, ఓకే. సో స్టార్టింగ్ విత్ దిస్ పర్టికులర్ ఓకే, ది డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో జాగ్రత్తగా వినండి, సింపుల్గా వినండి, ఈజీగా అర్థం చేసుకోండి. డెఫినేషన్ ఆఫ్ ఓకే ది ఎకోసిస్టమ్. సో వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ది ఎకోసిస్టమ్? విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ ఎ సింపుల్ మేనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పర్సన్ గురించి ఖచ్చితంగా ఓకే, ఆయన పేరు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకే. హిజ్ నేమ్ ఈజ్ ఏజీ టాన్స్లే. His name is okay, the AG, okay, the Tansley, okay, Rich, okay, Arthur George Tansley, Arthur, okay, George Tansley, okay, or simply AG, okay, Tansley అని గుర్తుపెట్టుకోండి. So who is this particular okay, the AG Tansley? AG Tansley is a okay, he is a British ecologist and a botanist. So ఈయన ఎవరు అని అంటే he is a British, okay, బాటనిస్ట్, అంటే హూ స్టడీ అబౌట్ దిస్ పర్టికులర్ ఓకే ది ప్లాంట్స్ సైంటిఫికలీ అండ్ ఎకాలజిస్ట్, ఓకే. సో ఈయన ఓకే ఎకాలజీ స్టడీస్ కూడా అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా హీ విల్ డూ దట్, ఓకే. హీ స్పెషలైజ్డ్ ఇన్ దట్, ఏజీ టాన్స్లే. సో ద బ్రిటిష్ ఎకాలజిస్ట్ అండ్ బాటనిస్ట్ ఏజీ టాన్స్లే ఫస్ట్ టైమ్ ఇన్ 1935 he coined the term, okay, ecosystem. He coined the term ఎకోసిస్టమ్. ఫస్ట్ టైం ఈయన ఎకోసిస్టమ్ అనే టర్మ్ను కాయిన్ చేసిన వ్యక్తి, ఓకే, ది ఏజీ టాన్స్లే. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్గా మనకి ఏదైనా వస్తే రావచ్చు. సో అట్లా స్టార్టింగ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అట్లా, రైట్. ఏజీ టాన్స్లే అయితే ఈయన ఎలా డిఫైన్ చేస్తాడంటే ఎకోసిస్టమ్ని, ఏజీ టాన్స్లే ఎలా డిఫైన్ చేస్తాడంటే, సో ఓకే, హీ సేస్ దట్ ecosystems okay are the structural and functional units of biosphere. Structural and functional units of biosphere. Functional, okay, units of biosphere అని మెన్షన్ చేస్తాడు, అరే డిఫైన్ చేస్తాడు. యూనిట్స్ ఆఫ్ ఓకే ది బయోస్ఫియర్. ఇక్కడ చాలా టర్మ్స్ ఉన్నాయి, మనం అక్కడ ఇవి అర్థం చేసుకోవాలి. చాలా టర్మ్స్ ఉన్నాయి, మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ టర్మ్స్ యాజ్ సచ్, ఓకే. సో ఓకే, వాట్ హీ సేయింగ్, సో ఈయన ఏం చెప్తున్నాడంటే ఎకోసిస్టమ్స్ ఓకే ఆర్ ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఓకే ది బయోస్పియర్ అని అంటారు. ఎవరు? ఓకే, సో ఏజీ టాన్స్లే, ఓకే, ఏజీ టాన్స్లే, ఓకే, బ్రిటిష్ ఓకే ది ఎకాలజిస్ట్ యాజ్ సచ్. సో ఇక్కడ తను రకరకాల పదాలు యూజ్ చేసిండు. సో వాటి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బయోస్పియర్, ఓకే, ఫస్ట్ బయోస్పియర్. సో వాట్ ఈస్ అ బయోస్పియర్? Biosphere, okay, is nothing but bio, life, sphere, region, okay. So this is the region on the planet Earth where the life is living. Biosphere, okay, Rich. So biosphere, okay, so it is the region on planet Earth where life is in existence. On Earth where life exists. ఎక్కడైతే జీవరాశి ఉంటుందో, ఓకే, వేర్ లైఫ్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే ది బయోస్పియర్, ఓకే. సో మనం అందరం కూడా బయోస్పియర్లో భాగమే. సముద్రంలో జీవరాశులు కూడా బయోస్పియర్లో భాగమే. సో అడవులు కూడా బయోస్పియర్లో భాగమే, ఓకే, రైట్. సో
క్రాప్ ప్లాంట్స్ ఓకే అవి కూడా బయోస్పియర్లో భాగమే. ఈవెన్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి కూడా ఓకే బయోస్పియర్లో భాగమే. సో బయోస్పియర్ ఈజ్ లివింగ్ స్పియర్. ఇట్ ఈస్ ద రీజన్ ఆన్ ద ఎర్త్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్స్. ప్లాంట్స్, యానిమల్స్ ఓకే అవన్నీ. సో ఓకే బయోస్పియర్ ఈజ్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ అంటే మీటింగ్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిథోస్పియర్ ఓకే, అట్మాస్ఫియర్ ఓకే, అండ్ హైడ్రోస్పియర్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. ఎక్కడైతే భూమి మీద లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ కలుస్తున్నాయో ఆ ప్లేస్ని యూ కాల్ ఇట్ యాజ్ బయోస్పియర్. లిథోస్పియర్ ఓకే, హైడ్రోస్పియర్ ఓకే, దెన్ ఓకే ది అట్మాస్ఫియర్. ఈ మూడు కలిసే ప్రాంతాన్నే మనం ఏమని పిలవచ్చు ఇక్కడ ఈ ప్లేస్ని ఓకే. సో దిస్ ఈజ్ ద రెడ్ కలర్ బయోస్పియర్ రీజన్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్. వేర్ ద లైఫ్ exists or the life okay exists okay as such. Is it clear all of you? Just theoretical okay. So in ఏం చెప్తున్నాడు, ఎకోసిస్టమ్స్ ఆర్ ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ బయోస్పియర్. అంటే దాని అర్థం ఏంటంటే ఏవైతే ఎకోసిస్టమ్స్ ఉన్నాయో దే ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ విత్ ఇన్ ద బయోస్పియర్ ఆర్ ఆఫ్ ద బయోస్పియర్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఇప్పుడు చూడండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. Ecosystems, come to the conceptual understanding. They are natural systems. The natural systems. Okay, natural system అంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఫామ్ అయినటువంటి సిస్టమ్స్ ఇవి. దే ఆర్ కాల్డ్ సిస్టమ్స్ ఎందుకంటే అక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి సిస్టమ్. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి సిస్టమ్, అది న్యాచురల్ సిస్టమ్. అండ్ దీస్ ఎకోసిస్టమ్స్ దే హార్బర్ ద లైఫ్. దే ఆర్ ద హార్బర్స్ ఆఫ్ లైఫ్. ది లైఫ్ యాజ్ సచ్. అంటే లైఫ్, అన్ని రకాల లైఫ్ ఫామ్స్ ఈ ఎకోసిస్టమ్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్ దిస్ పర్టికులర్ ఎకోసిస్టమ్స్ ఓకే దే ఆర్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్. ది బయోస్పియర్ యాజ్ సచ్. ఇక్కడ నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ 3 పాయింట్ల తర్వాత నేను ఏం చెప్తున్నాడంటే దే ఆర్ న్యాచురల్ సిస్టమ్స్ అండ్ దే ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ బయోస్పియర్. అంటే దాని అర్థం ఏంటంటే బయోస్పియర్లో ఎకోసిస్టమ్స్, న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఉన్నవి. అండ్ ప్రతి ఒక్క న్యాచురల్ ఎకోసిస్టమ్ ఓకే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ అండ్ ఇట్ విల్ పర్ఫార్మ్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్. అది మీనింగ్ ఆయన చెప్పాలి ఓకే. ఆ డెఫినేషన్లో ఉన్న ఇడెన్ మీనింగ్ ఏంటి అని అంటే ఎకోసిస్టమ్స్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ బయోస్పియర్. ఇవన్నీ ఎకోసిస్టమ్స్ అన్నీ కూడా బయోస్పియర్లోనే ఉంటాయి ఓకే రైట్. సో బయోస్పియర్లో ఉంటూనే ప్రతి ఒక్క ఎకోసిస్టమ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎకోసిస్టమ్ కొన్ని ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది అని దాని అర్థం. ఎవ్రీ ఎకోసిస్టమ్ తర్వాత ఇదే రాయండి ఓకే. ఎవ్రీ ఎకోసిస్టమ్ హ్యాస్ ఎ యునిక్ స్ట్రక్చర్. ఓకే. సో చూడగానే తెలిసిపోతుంది మనకు యునిక్ స్ట్రక్చర్ ఉంది అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పాలంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్, సో దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. గ్రాస్ ఎకోసిస్టమ్ మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది ఓకే. డెజర్ట్ ఎకోసిస్టమ్ దానికి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. చూస్తే అర్థమైపోతుంది ఇది డెజర్ట్ శాండ్, ఇది డెజర్ట్ ఎకోసిస్టమ్ అని చూస్తే అర్థమైపోతుంది ఇది ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి. చూడగానే సింపుల్గా చెప్పొచ్చు ఇది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి. చూడగానే చెప్పొచ్చు ఇది ఒక వెట్లాండ్ ఆర్ పాండ్ ఆర్ లేక్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి. చూడగానే చెప్పొచ్చు మనం స్ట్రక్చర్ బట్టి ఇది ఒక రివర్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి. చూడగానే వీ కెన్ సే ఇట్స్ అ ఓషన్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి. ఎవ్రీ ఎకోసిస్టమ్ హ్యాస్ యూనిక్ స్ట్రక్చర్ and it is part of the biosphere only okay right. And every ecosystem performs certain functions. Every ecosystem performs certain functions. Every ecosystem performs the functions. Performs కొన్ని functions ని perform చేస్తుంది. Performs the certain functions. Performs the functions. Every ecosystem performs the functions. కొన్ని functions ని perform చేస్తుంది.
క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఏంది ఫంక్షన్స్, ఇవి బయోస్పియర్లో ఉంటూనే వాటికి తగినటువంటి స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని ఉంటాయి. ఇవి బయోస్పియర్లో ఉంటూనే కొన్ని ఫంక్షన్స్ని తనకు పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫారెస్ట్ ఉందబ్బా, విల్ టేక్ ద ఎగ్జాంపుల్. సో ఎలాబరేట్గా డిస్కస్ చేయాలి మనం ఇవన్నీ కూడా. ఫారెస్ట్ ఉంది. నువ్వు ఫారెస్ట్ కనుక చూసినట్టయితే ఏమేం ఫంక్షన్స్ను ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేస్తుంది? నెంబర్ 1, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, it will conduct the photosynthesis. Why? Because it's completely plant community. Okay, and in the process forest ecosystem will absorb the CO2 from the atmosphere. Adoka function. Forest ecosystem will store the carbon dioxide inside it. A tree undi kada, tree ante endi carbon, solid carbon. You cut the tree, you burn it, it is releasing this particular the heat. The carbon is burning and it is releasing the heat energy. Okay, the solid carbon is stored in the trunk of this particular the trees as such. Okay, so it is storing the carbon dioxide gas in the solid form inside it. It is absorbing the CO2 from the atmosphere. Okay, it is conducting the photosynthesis and forest ecosystem. And one more function, forest ecosystem releasing the oxygen into the atmosphere. Forest ecosystem adding the fresh oxygen into the atmosphere. So ఇవన్నీ ఏంది ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేసేటువంటి ఫంక్షన్స్. అట్లనే అలానే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇట్ ప్రొవైడ్స్ అ హ్యాబిటాట్ ఫర్ ద స్పీసీస్, అ హోమ్ ఫర్ ద స్పీసీస్, వేరియస్ టైప్ ఆఫ్ ది లైఫ్ ఫార్మ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్ స్పీసీస్ యూజ్ ద వర్డ్ లైఫ్ ఫార్మ్, రైట్? అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ అట్రాక్ట్ ద క్లౌడ్స్. Help in giving the rains. Forest ecosystem, whenever there is heavy rainfall, it stores the water inside it. Forest ecosystem, it helps in seepage of this particular the surface water into the groundwater aquifers and recharges the groundwater aquifers. Forest ecosystems gives lot of the food products, fiber products, medicinal products which are useful to the humans. ఇవన్నీ ఏంది ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఆర్ ద ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద ఎకోసిస్టమ్. అంటే ఇక్కడ డీప్ డెఫినేషన్, ఎకోసిస్టమ్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ బయోస్పియర్. సో వాట్ ఈస్ అ బయోస్పియర్ ఫస్ట్ ఐ మేడ్ యూ అండర్స్టాండ్. దెన్ ఎకోసిస్టమ్స్ ఆర్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్, హార్బర్స్ ఆఫ్ లైఫ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్. ఎవ్రీ ఎకోసిస్టమ్ హ్యాస్ అ యునీక్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీ ఎకోసిస్టమ్ పర్ఫార్మ్ యూనిక్ performs the unique the functions as such, performs the unique the functions kuda perform chestadi ani dani ardham. Is it clear all of you? Right? Just keep it simple as far as possible. Keep it simple as far as the possible as such. Keep it simple as far as the possible. Next inkoka main point ikkada manam rayalsindi endante ecosystem lo every ecosystem comprises of the biotic components and abiotic components. Right? Every ecosystem comprises of biotic and abiotic components. Biotic plus abiotic. ఎలిమెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ అన్నిట్లో, అన్ని టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్లో ఈ బయాటిక్ కాంపోనెంట్ ఉంటుంది, లైఫ్, అండ్ ఏబయాటిక్ కాంపోనెంట్ లైఫ్లెస్. సో ఇది కామన్ అనమాట. రైట్? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యు రైట్? సో లైక్ దట్. సో I hope you got it. Now I will try to explain this in a much more easy manner as such. ఇంకా కొంచెం డీపర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మచ్ మోర్ డీపర్ మేనర్ విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో బయోస్పియర్, సో ఎర్త్, సో ఓవర్ ద ఎర్త్ we have the biosphere, and biosphere comprises of the various type of the ecosystems. సో బయోస్పియర్ లోపల మనకు ఎకోసిస్టమ్స్ ఉంటాయి. సో రకరకాల ఎకోసిస్టమ్స్ ఉంటాయి. సో ఈ ఎకోసిస్టమ్స్, రైట్? సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఉంటుంది,
ఓషన్ ఎకోసిస్టమ్ ఉంటుంది, ఓషన్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా వెట్లాండ్ ఎకోసిస్టమ్, వెట్లాండ్స్ ఎకోసిస్టమ్, రివర్ ఎకోసిస్టమ్. ఓకే, లేక్ ఆర్ పాండ్ ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్. ఓకే, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్. ఓకే, సో అలానే ఓకే మౌంటైన్ ఎకోసిస్టమ్. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అనేవి మనకు ఎర్త్లో ఉన్న బయోస్పియర్ పైన ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఎకోసిస్టమ్ ఏం చేస్తుందంటే ఓకే ఎవ్రీ ఎకోసిస్టమ్ విల్ హ్యావ్ ఎ స్ట్రక్చర్. అని అదే అన్నాడు కదా, ప్రతి ఒక్క ఎకోసిస్టమ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పేసి. స్ట్రక్చర్ అండ్ ఎవ్రీ ఎకోసిస్టమ్ ఓకే విల్ పర్ఫార్మ్ సర్టెన్ ఫంక్షన్స్ అని చెప్పిండు, రైట్? విల్ పర్ఫార్మ్ సర్టెన్ ఫంక్షన్. ప్రతి ఒక్క ఎకోసిస్టమ్ కూడా కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది అని చెప్పిండు. ఎవరు? ఏజీ టాన్స్లే. సో చూద్దాం మరి ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కనుక నువ్వు చూసుకున్నట్టయితే దానికి తగ్గట్టు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, రైట్? ట్రీస్ విత్ ఓకే డెన్స్ కెనోపీస్. ఓకే, సో ట్రీ కెనోపీ. ఓకే, ఇట్లా చూడగానే అర్థమైపోతుంది ఇది ఫారెస్ట్. ఓషన్ ఎకోసిస్టమ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్. ఓకే, రైట్? సో ఓకే విత్ వేవ్స్, tides, okay, currents clearly visible, okay, to us. వెట్లాండ్స్ కూడా తనకు సంబంధించి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, వెట్లాండ్ బౌండరీస్. ఓకే, వెట్లాండ్ ద వాటర్ ఇన్ ఇట్ అండ్ ద లైఫ్ ఫార్మ్స్ ఇన్ ఇట్, ఆల్ దీస్ థింగ్స్ చూడగానే అర్థమవుతుంది. రివర్ ఎకోసిస్టమ్, దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. రివర్. ఓకే, సో ఎక్కడి నుంచి మౌంటైన్ నుంచి వచ్చే రివర్. సో ఇక్కడ డెల్టా. ఓకే, రైట్? సో ద వాటర్ ట్రిబ్యూటరీస్ జాయినింగ్ ద రివర్, ఇట్లా రివర్ ఎకోసిస్టమ్. ఓకే, సో దీనికి సంబంధించి కూడా ఓకే స్ట్రక్చర్ ఉంటుంది, మౌంటైన్ నుంచి వచ్చే రివర్. ఓకే, మళ్ళీ లేక్ ఆర్ అర్బన్ లేక్ ఆర్ పాండ్, దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక లేక్ అని చెప్పేసి. డెజర్ట్ ఎకోసిస్టమ్కి కూడా తనకు సంబంధించిన ఒక యూనిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. లైక్ శాండ్ డ్యూన్స్, ది శాండ్ డ్యూన్స్తోని కంప్లీట్ ది ఇసుకతోని, రైట్? సో డెజర్ట్ ఎకోసిస్టమ్. ఓకే, ఎడారి ఎకోసిస్టమ్, దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది క్లియర్గా, రైట్? సో గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్, సో ఇక్కడ కూడా నీకు క్లియర్గా గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ మొత్తం అంతా కూడా వాస్ట్ గ్రాస్ ప్లేన్ ఉంటుంది. అట్లా మొత్తం గ్రాస్, ట్రీస్ కనపడవు, ఓన్లీ గ్రాసే ఉంటుంది. ఓకే, మౌంటైన్ ఎకోసిస్టమ్, ఒక పెద్ద మౌంటైన్, రైట్? ఎ మౌంటైన్ ఎకోసిస్టమ్. ఓకే, ఎ హ్యూజ్ ఎ మౌంటైన్ యాజ్ సచ్. ఓకే, ది గ్రేటర్ హిమాలయాస్ కావచ్చు, లేదా హిమాలయాస్ కావచ్చు, మౌంటైన్ ఎకోసిస్టమ్. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ఎకోసిస్టమ్ ఏం చేస్తుంది? ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది, కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఎలాంటి ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది? నేను ఇంతకుముందు చెప్పిన. ఓకే, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏంటి? ఇక్కడ రాద్దాం. ఓకే, సో జాగ్రత్తగా ఓకే చూద్దాం, ఒక్కొక్కటి చూస్తూ వెళ్దాం. ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఈ ఎకోసిస్టమ్స్ పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏంది? ఓకే, సో న్యాచురల్గా ఇవి కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాయి కదా, అది ఏంది ఫంక్షన్స్ పర్ఫామ్? ఫర్ ఎగ్జాంపుల్ కండక్టింగ్ ఫోటోసింథసిస్, ది photosynthesis, right? Act like a carbon sink, act as a carbon, okay, the sink. Tarvata, okay, add oxygen to the atmosphere, add O2 to okay atmosphere. Idoka function. Forest ecosystem, okay, right? Recharge groundwater, recharges okay the groundwater ni recharge chestundi. Forest ecosystem recharges it, the groundwater. Forest ecosystem attract the clouds,
attract the okay the clouds, okay, itla attract the clouds. Forest ecosystem provide the habitat to the wildlife, habitat to the wildlife, వైల్డ్ లైఫ్కి హ్యాబిటేట్ లెక్క పనిచేస్తుంది. ఇట్లా రకరకాల ఫంక్షన్స్ ఓకే ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ చేస్తాయి, ఈ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ చేస్తాయి. మరి ఓషన్ ఎకోసిస్టమ్స్ ఏం చేస్తాయి? మరి ఓషన్ ఎకోసిస్టమ్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఓషన్ ఎకోసిస్టమ్స్ ఏం చేస్తాయి అని అంటే దే నర్చర్ ద లైఫ్, అండర్స్టాండ్ దట్ దే ఆర్ ది నర్సరీస్ ఆఫ్ లైఫ్, దే ఆర్ ద నర్సరీస్ ఆఫ్ లైఫ్. ఓకే, సో అది మెయిన్ ఫంక్షన్ ఓషన్ ఎకోసిస్టమ్స్. సో ఇవి కూడా అబ్జార్బ్ CO2, ఓకే, బిగ్గెస్ట్ కార్బన్ సింక్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, బిగ్గెస్ట్ కార్బన్ సింక్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఓకే, యాడ్ ఆక్సిజన్ ఇంటూ అట్మాస్ఫియర్ ఎట్లా? ఫైటోప్లాంక్టన్స్ విచ్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ది ఓషన్ సర్ఫేస్, రైట్. యాడ్ ఆక్సిజన్ ఇంటూ అట్మాస్ఫియర్, add O2 into the atmosphere, O2 into this particular atmosphere. Not only that, ocean ecosystem, they drive the hydrological cycle of the planet Earth. ఇది మేజర్ ఫంక్షన్. హైడ్రలాజికల్ సైకిల్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ డ్రైవ్ చేసేది ఎవరు? సైకిల్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, ముఖ్యమైన పాత్ర ప్లే చేసేది ఓషన్. ఓకే, సో సూర్యుని ఓకే వేడి వల్ల సముద్రంలో వాటర్ ఎవాపరేట్ అయ్యి అది కాస్త క్లౌడ్స్గా మారి ఓకే దెన్ దే విల్ గివ్ ద రెయిన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ బై దిస్ పర్టిక్యులర్ ఓకే ది ఓషన్ ఎకోసిస్టమ్. ఓకే, దే హెల్ప్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, దే హెల్ప్ ఇన్ ఎవల్యూషన్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్, సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ ఏందబ్బా, ఇవన్నీ ఏంది? దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అండ్ దే ఆర్ యూనిక్. ఓకే, సో కామన్ ఫంక్షన్స్ ఉన్నాయి ఫారెస్ట్కి ఓషన్ ఎకోసిస్టమ్కి, కామన్ ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఓకే కొన్ని అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, కొన్ని అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు వెట్లాండ్ ఎకోసిస్టమ్, ఒకవేళ మీరు ఓకే వేరే వెట్లాండ్ ఎకోసిస్టమ్ చూసుకున్నారనుకోండి, వెట్లాండ్ ఒక చెరువు ఉంది మీ ఊరిలో, ఓకే ఒక చెరువు ఉంది, ఒక వెట్లాండ్ ఉంది. ఈ వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఎలాంటి ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది? వెట్లాండ్స్ ఎలాంటి ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది? సో వెట్లాండ్ ఎకోసిస్టమ్స్ ఓకే దే హార్బర్ ద లైఫ్, దే హార్బర్ aquatic life ఓకే యాజ్ సచ్. ఓకే, సో వెట్లాండ్ ఎకోసిస్టమ్ సేమ్ ఓకే వాటర్ సంబంధించి ఓకే అబ్జార్బ్ CO2, ఓకే. సో వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఓకే ఫిల్టర్ ద పొల్యూటెంట్స్, ఫిల్టర్స్ ఓకే ది పొల్యూటెంట్స్. ఓకే, వెట్లాండ్ ఎకోసిస్టమ్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్, రీఛార్జెస్ ఓకే ది గ్రౌండ్ వాటర్. వెట్లాండ్ ఎకోసిస్టమ్ రీఛార్జ్ ద గ్రౌండ్ వాటర్. వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఓకే సో హ్యాబిటాట్ ఫర్ ఏవి ఫౌనా, హ్యాబిటాట్ ప్రొవైడ్ ద హ్యాబిటాట్ ఫర్ ఓకే ది ఏవి ఫౌనా అంటే బర్డ్స్, ఏవి ఫౌనాకి హ్యాబిటాట్ని ప్రొవైడ్ చేస్తాయి ఏవి ఫౌనా. ఇట్లా రకరకాల ఫంక్షన్స్ వెట్లాండ్ ఎకోసిస్టమ్స్ పర్ఫామ్ చేస్తాయి, వెట్లాండ్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. సో మౌంటైన్ ఎకోసిస్టమ్, మౌంటైన్ ఎకోసిస్టమ్ ఏం ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది? మౌంటైన్ ఎకోసిస్టమ్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఓకే సో మౌంటైన్ ఎకోసిస్టమ్ ఓకే సో వాట్ ఇట్ విల్ డూ ఓకే సపోర్ట్స్ గ్రోత్ ఆఫ్ ద ఫారెస్ట్, సపోర్ట్స్ ద ఫారెస్ట్ గ్రోత్, దాని మీద ఫారెస్ట్ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది. మౌంటైన్ ఎకోసిస్టమ్ వాట్ ఇట్ విల్ డూ ఓకే అట్రాక్ట్ ద క్లౌడ్స్, attract the clouds. Mountain ecosystem what it will do okay help in origin of rivers, help in origin of okay the rivers. So ikkada meer chusinattaithe western ghats source of peninsular rivers. Okay, so mountain ecosystem okay help in controlling landslides, controls okay the landslides, itla landslides. ఇట్లా రకరకాల ఫంక్షన్స్ ఒక్కొక్క న్యాచురల్ ఎకోసిస్టమ్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే రైట్. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. జస్ట్ టు కీప్ ఇట్ సింపుల్. Okay, so definition. Okay, we have given okay more time for this particular okay the definition itself. We have given more time for this particular okay the definition itself. We have given more time for the definition itself as such. Is it clear all of you, right? Is it clear all of you, right?
Okay, try to remember these things in a simple manner as far as possible. As far as okay, the possible as such. As far as possible. ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఓకే ది ప్రయత్నం ఓకేది చేయండి. ఓకే రైట్. ఓకే, నౌ లెట్స్ సీ దిస్ పర్టికులర్ ఓకే ది లెట్స్ సీ దిస్ పర్టికులర్ ఓకే ది లైక్ ఓకే లైక్ ఓకే. సో ఇది మనం ఏం చూసినాం ఇప్పుడు, ఓన్లీ డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ది ఎకోసిస్టమ్ అనేది మనం చూసినాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ది ఎకోసిస్టమ్ అనేది చూసినాం. రైట్. సో రైట్, ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో థియరటికల్ ఓకే, సో బేసిక్ క్వశ్చన్స్ ఓకే దే విల్ ఆస్క్. ఓకే, ట్రై టు రిమెంబర్ దిస్ ఓకే వెరీ క్లియర్లీ. సో ఈ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఏం చూద్దామంటే ఓకే రైట్. సో లెట్స్ సీ దిస్ ఓకే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. నౌ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏం చెప్పినా అంటే ఎస్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ చూడంగానే దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది అండ్ అది యూనిక్గా ఉంది, ఇది ఫారెస్ట్, ఇది డెజర్ట్, ఇది ఓషన్ అనేది ఈజీగా తెలుస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఈజ్ ఓకే గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ద పాయింట్. స్ట్రక్చర్ ఓకే ఆఫ్ ది ecosystem is greatly influenced by its okay the components, by its okay the components. So what are those components of the ecosystem? Okay, what are the components of ecosystem? Biotic components and abiotic components. Abiotic okay the components okay and their dominance very very important. సటిల్గా ఉంటుంది ఇదంతా కూడా, డామినెన్స్ అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనం ఏమంటున్నాం, స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఈజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ కాంపోనెంట్స్. అవి బయోటిక్ కాంపోనెంట్స్ కావచ్చు, అంటే లైఫ్ లివింగ్ కాంపోనెంట్స్. బయోటిక్ అంటే లివింగ్ కాంపోనెంట్స్. బయోటిక్ మీన్స్ ఓకే వాట్ ఐ మీన్ ఇస్ దట్ ఓకే ద లివింగ్ కాంపోనెంట్స్ ఓకే అండ్ దే ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ పర్టికులర్ ఏబయోటిక్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఓకే అండ్ దేర్ డామినెన్స్ అంటే అవి ఎంత ఎక్కువగా ఉన్నాయి అనే దాన్ని బట్టి స్ట్రక్చర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది ఫర్ ఎకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రండి మీరు ఓకే, ఇక్కడ రండి. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి అనుకో, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ మేజర్ డామినెంట్ కాంపోనెంట్ ఏముంటుంది ఇక్కడ ఫారెస్ట్ ఎకోసిస్టంలో, విచ్ ఇస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్? బయోటిక్ కాంపోనెంట్. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఏంది, ఇక్కడ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్సైజ్ చేసేది ఏంది, బయోటిక్ ఓకే ది కాంపోనెంట్స్. సో బయోటిక్ కాంపోనెంట్ అంటే ఏంది ఇక్కడ మాట్లాడేది, ట్రీస్, ప్లాంట్స్, ట్రీస్, వీటి గురించి మాట్లాడుతున్నా. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల, ఇవి హైట్ ఎక్కువగా పెరగడం వల్ల అక్కడున్న వాతావరణ పరిస్థితులకు ఓకే ఏది బయోటిక్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫారెస్ట్ ఎకోసిస్టమ్ స్ట్రక్చర్ అనేది మీకు అట్లా ట్రీస్ విత్ క్యానోపీస్, ప్లాంట్స్ ఓకే క్రీపింగ్ ప్లాంట్స్ ఇట్లా కనపడుతుంది. వేరాజ్ ఓషన్ ఎకోసిస్టమ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ డామినెంట్ కాంపోనెంట్ ఏంది, ఏబయోటిక్ కాంపోనెంట్. ఏందా ఏబయోటిక్ కాంపోనెంట్ విచ్ ఇస్ డామినెంట్ కాంపోనెంట్ ఇన్ ది ఓకే ఓషన్? వాటర్ ఇస్ ఏబయోటిక్ కాంపోనెంట్. సో అది ఎక్కువగా ఉంది, ఆ ఏబయోటిక్ కాంపోనెంట్ వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ద ఓషన్. ఇది క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? ది స్ట్రక్చర్ ఆఫ్ ద డెజర్ట్ ఎకోసిస్టమ్ ఇక్కడ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంది, బయోటికా ఏబయోటిక్ ఫ్యాక్టరా? ఏబయోటిక్ కాంపోనెంట్. ఏబయోటిక్ కాంపోనెంట్ ఏందా ఏబయోటిక్ కాంపోనెంట్ ఇక్కడ నీకు ఎక్కువగా కనిపించేది? శాండ్ ఓకే, విండ్ యాక్షన్. శాండ్ అండ్ విండ్ యాక్షన్ ఈ రెండు ఏబయోటిక్ కాంపోనెంట్స్ నీకు ఎక్కువగా డామినెన్స్లో కనపడతాయి, విచ్ ఈస్ డిఫైనింగ్ ది ఆర్ షేపింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డెజర్ట్ ఎకోసిస్టమ్.
ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ప్రతి ఒక్క పాయింట్ మీరు చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళి ఎట్లా వస్తుంది అనేది వీ డోంట్ నో దట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. ఓకే, సో అవి సింపుల్గా ఈజీగా ఉండొచ్చు, లేదంటే కొంత ఇన్డెప్త్గా కూడా ఏది స్ట్రక్చర్ అంటే ఏంది, ఫంక్షన్స్ అంటే ఏంది, ఇట్లా కూడా తను అడగచ్చు. రిమెంబర్ దిస్. ఓకే, వెరీ వెరీ క్లియర్లీ. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఎకోసిస్టమ్కి స్ట్రక్చర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఒక్క ఎకోసిస్టమ్ కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది, అది మనం చూసినాం. అన్ని ఎకోసిస్టమ్స్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అని మాట్లాడుకున్నాం. అన్ని ఎకోసిస్టమ్స్ కూడా భూమి మీద బయోస్పియర్లో భాగమై ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. తర్వాత మరి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అనేది దేనివల్ల ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని అన్నప్పుడు ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఎకోసిస్టంలో, బయాటిక్, ఏబయాటిక్, లివింగ్ కాంపోనెంట్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్. ఓకే, ఈ లివింగ్ కాంపోనెంట్, నాన్ లివింగ్ కాంపోనెంట్ ఎంత డామినెన్స్లో ఉన్నాయి, ఎంత హెచ్చు తగ్గుల్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఈజ్ క్లియర్లీ ఓకే డిఫైన్డ్. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అట్లా అనమాట. అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పినా నేను, ఫారెస్ట్ ఎకోసిస్టంలో నీకు డామినెంట్ ఓకే రైట్ కాంపోనెంట్ ఏంది అన్నప్పుడు బయాటిక్ కాంపోనెంట్స్. ఆ బయాటిక్ కాంపోనెంట్ ఏంది నీకు అక్కడ కనిపించేది ఎక్కువ అంటే ట్రీస్, ప్లాంట్స్, గ్రాసెస్, క్రీపింగ్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో అది ఎక్కువగా ఆ బయోటిక్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల నీకు దీని స్ట్రక్చర్ అనేది ఒక యూనిక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఫారెస్ట్ సంబంధించి. ఓషన్ ఎకోసిస్టంలో డామినెంట్ ఒకేది కాంపోనెంట్ ఏంది అన్నప్పుడు ఏబయాటిక్ కాంపోనెంట్, నాన్ లివింగ్ కాంపోనెంట్ వాటర్. అది విపరీతంగా ఉంది. సో ఇట్స్ వాస్ట్, ఇట్స్ డీప్ యాజ్ సచ్. సో ఒకటే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఇస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ కాంపోనెంట్స్, బయాటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏబయాటిక్ కాంపోనెంట్స్. ఓకే, అండ్ దేర్ డామినెన్స్. Is it clear all of you? Right? So chalo, let us see this particular okay. So ఇప్పుడు ఏం చేద్దామంటే, so okay, let's see this particular keep the heading the structure of ecosystem. Okay, the structure of the ecosystem. Okay, so structure of the ecosystem చూద్దాం. Okay, so right, ఎకోసిస్టమ్స్ అంటే నేను ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు ఎకోసిస్టమ్ ఎగ్జాంపుల్కి. రైట్, సో ఆల్రెడీ మీరు ఓకే ఇంతకుముందు రాసిలు ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్స్ కాంపోనెంట్స్. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్స్ ఆర్ greatly influenced by the components of the ecosystem. So what are those components that are part of this particular the ecosystem as such? What are the components that are part of this particular ecosystems as such? So one is the abiotic components. The components as such. Then biotic components. Biotic the components, abiotic components and so abiotic ante non living components. So abiotic ante non living the components. So సో మరి ఏందా నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అన్నప్పుడు మీరు వాటిని 3 గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు, 3 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటా 3 సబ్ గ్రూప్స్ అన్నప్పుడు ఏబయాటిక్ కాంపోనెంట్స్ లైక్ ది క్లైమాటిక్ కాంపోనెంట్స్. క్లైమాటిక్ కాంపోనెంట్స్. తర్వాత ఎడాఫిక్ కాంపోనెంట్స్, EDAPHIC. Write it clearly. EDAPHIC. Edaphic the components. ఆ తర్వాత
physical components, okay, the components, physical components, okay, physical and okay the chemical components, physical and okay the chemical components, ఇట్లా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఓకే రైట్. సో క్లైమేటిక్ కాంపోనెంట్స్ అన్నప్పుడు ఏమేమి ఉండొచ్చు ఇలా అన్నప్పుడు ఇట్ కెన్ బి ఓకే ది రెయిన్, రైట్, ఇట్ కెన్ బి టెంపరేచర్, రెయిన్ వాటర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ పర్టిక్యులర్ ఓకే ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, ఇట్లా చదవాలి రైట్. సన్లైట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, ఓకే, దెన్ విండ్ యాక్షన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఓకే ది ఎకోసిస్టమ్, ఓకే. చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం, డోంట్ వరీ. ఓకే, ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, ఏమేమి ఉండొచ్చు అని అంటే సాయిల్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, సాయిల్స్ ఇన్ ద ఎకోసిస్టమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, ఇట్లా చదవండి. మినరల్స్, ఓకే, in the minerals and nutrients in the soil, influencing the structure of the ecosystem, minerals and nutrients in the soil influencing the structure of the ecosystem. Topography, okay, the topography of the land, topography of the area influencing this particular okay, the structure of the ecosystem. Topography of the lands or area influencing the structure of the ecosystem. అంటే అక్కడ మౌంటైన్స్ ఉన్నాయా, ప్లాటిస్ ఉన్నాయా, ప్లేన్ ఏరియాస్ ఉన్నాయా, ఇవన్నీ. ఓకే రైట్. సో ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కోర్స్ మళ్ళా ఓకే. సో ఇందులో మళ్ళీ అవే వస్తాయి రైట్. సో వాటర్ రైట్, ఓకే, సాల్ట్స్ అండ్ మినరల్స్, ఓకే, ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్ అయితే ఇది ఇక్కడనే ఇంక్లూడ్ చేయొచ్చు వితౌట్ దట్, బట్ లెట్ us సీ దట్ ఆల్సో. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా దే ఇన్ఫ్లుయెన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఓకే ది ఎకోసిస్టమ్. ఓకే, దే ఇన్ఫ్లుయెన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఓకే ది ఎకోసిస్టమ్. చూద్దాం ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ ఓకే ది ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటే 2 ఉంటేనే ఒక ఎకోసిస్టమ్ అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. 2 ఉంటేనే ఒక ఎకోసిస్టమ్ అవుతుంది, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కనుక చూసినట్టయితే సో ఓకే, సో లెట్స్ కంప్లీట్ దట్, దెన్ వీ విల్ కమ్ వాట్ ఆర్ ద వేరియస్ ఓకే ది బయోటిక్ కాంపోనెంట్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఓకే ది ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ క్రియేటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్. ఓకే రైట్. సో చూద్దాం ఓకే. సో బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటి, బయోటిక్ కాంపోనెంట్స్ అన్నప్పుడు మనకు 3 మేజర్ టైప్స్ ఆఫ్ ఓకే ది బయోటిక్ కాంపోనెంట్స్ యాజ్ సచ్ ఇన్ ది ఎకోసిస్టమ్. ఓకే, సో ఏందా 3 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఓకే ది బయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ ద ఎకోసిస్టమ్స్ అన్నప్పుడు ఓకే, ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్, ఓకే, which produce their own food through photosynthesis, ప్లాంట్స్ అంతా, ప్లాంట్ కమ్యూనిటీ అంతా కూడా దీని కిందకి వస్తుంది త్రూ ఫోటోసింథసిస్. ఇదొకటి ఫోటోసింథసిస్, ప్రొడ్యూసర్ ఆర్గానిజం. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ ఆర్గానిజమ్స్, ఓకే, which cannot produce their own foods but depend on this particular okay the producer organisms okay the for food and energy, depend on this particular okay the okay producer organisms for food and energy. Okay, depend on producers for food and energy. ఫర్ ఫుడ్ అండ్ ఎనర్జీ. ఓకే, సో ఒక ఎకోసిస్టమ్ కనుక మీరు తీసుకున్నట్టయితే అందులో మీకు ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్, అందులో మీకు కన్జ్యూమర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అండ్ వీటి యొక్క హెచ్చుతగ్గులు అంటే ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ విపరీతంగా ఉంటే యూ విల్ సీ దట్ ఇన్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఓకే, కన్జ్యూమర్ ఆర్గానిజమ్స్ కూడా విపరీతంగా ఉంటాయి ఎక్కడ నీకు ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్లో. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో టుగెదర్ దిస్ పర్టిక్యులర్ ఓకే ది biotic and abiotic components and their okay the dominance
ఓకే, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. నేను చెప్పదలుచుకున్నది అది. దెన్ యూ హ్యావ్ దిస్ పర్టికులర్ ఓకే ది డీకంపోజర్ ఆర్గానిజమ్స్. Decomposer organisms in the okay the biotic decomposer organisms in this particular okay the okay as such. So what they will do, decomposer organisms, they decompose the dead producer and consumer organisms. Okay, they add the nutrients to back to the okay the ecosystem by decomposing the producers and consumers. Is it clear all of you? Decomposer organisms, ఇవి ఏం చేస్తాయి, దే decompose the dead matter. And what they will do, they add nutrients. They add the nutrients, okay, back to the ecosystem. బ్యాక్ టు దిస్ పర్టికులర్ ఓకే ది ఎకోసిస్టమ్. సో వీటికి డిఫరెంట్ ఓకే నేమ్స్ కూడా ఉన్నాయి, వీటికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రాప్స్, కన్స్యూమర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ హెటెరోట్రాప్స్, ఓకే. Decomposer organisms are called as okay saprotrops. They are called as okay saprotrops. Sapro okay trops, TROPHS, saprotrops. Is it clear all of you right? Is it clear all of you right? ఓకే. మళ్ళీ కన్జ్యూమర్స్లో కూడా మనకు రకరకాల కన్జ్యూమర్స్ ఉంటారు. ఓకే ఓకే ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్, క్వాటర్నరీ కన్జ్యూమర్. ఓకే, ఇట్లా కన్జ్యూమర్స్లో కూడా రకరకాల కన్జ్యూమర్స్ కూడా మనకు ఉంటారు. సో ఓకే, సో రిమెంబర్ దట్ అగైన్ ఇట్ విల్ కమ్ ఓకే ఇన్ ది నెక్స్ట్ టాపిక్స్ యాజ్ సచ్. ఓకే రైట్. సో ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ జాగ్రత్త ఒక్కొక్క పాయింట్ని మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకోసిస్టమ్స్ ఓకే ఇస్ ద టాపిక్. Okay, and it is greatly influenced by the components of the ecosystem. What are the components that are present in this particular ecosystem? And okay, the components of the ecosystems can be broadly classified into two types. So classification of components in ecosystem. So okay, so classification of okay the components, ecosystem components, okay the components okay into two types. So what are those two types of okay the ecosystem components? First the endante non-living or abiotic components. You can see here non-living or abiotic okay the components, first one. Second one is biotic component. So what is the point here is both biotic, abiotic, they interact with each other and they interdependent on each other. Both the biotic and abiotic components, they interact with each other and interdependent on each other. Is most important okay the point you have to understand. Plants unnai okay, so plants are autotrophs. Definitely they require this particular okay the water. Okay, they require this particular okay the soil. Okay, they require this particular okay the ideal temperatures and sunlight to grow itla anamata. Okay, interdependent on each other. Similarly consumer organisms also okay they okay require this particular okay the physical okay conducive climatic conditions okay for staying in that particular okay the location, ideal temperatures. Okay, so okay ivanni kuda oka water kavali itla. Ippudu decomposer organisms they require this particular okay the soils okay to thrive. So that's why there exists the interaction and interdependence okay between these two components of the okay the ecosystem. Ikkada ee rendu components of this particular okay the ecosystem, what they will do is that they will interact with each other, they will interdependent on each other and they work together creating the ecosystem structure, whatever it may be. Is it clear all of you? I hope you got it. Okay, I hope you got it. Okay, you write it. Okay, ఏమని రాయాలి ఇది, ఎట్లా మనం ఇది ఎట్లా గుర్తుంచుకోవాలి, ఏ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఓకే ది న్యాచురల్ ఎకోసిస్టమ్స్, దే ఇంటరాక్ట్ అండ్ ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అండ్ they are the ones who create the ecosystem structure, or they are the one who induces this structure to the ecosystem. Okay, right.
Okay, you write it very clearly. Okay, so both the biotic and abiotic components, both the biotic and abiotic components okay, interact and interdependent interdepends and greatly influences the structure of ecosystem. చూద్దాం ఎట్లా అనేది చూద్దాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో వాటర్, సాల్ట్స్, ఇక్కడ ఫైర్ కూడా యాడ్ చేయండి, ఫైర్, న్యాచురల్ ఫైర్. ఓకే రైట్. సో అట్లా అనమాట. అర్థమైందని అనుకుంటున్నా రైట్. సో ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మనకి ఏమవుతుందంటే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కనుక మీరు చూసినట్టయితే మనం ఈజీగా ఫారెస్ట్ ఎకోసిస్టమ్తో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ న్యాచురల్ ఎకోసిస్టంలో యూ విల్ సీ దిస్ పర్టికులర్ ఓకే ది abiotic components. So that is okay the topography. So maybe I will take some okay the plateau or plain area topography తీసుకుందాం. Topography okay. So plateau or plain area, plateau తీసుకుందాం, plateau okay, తెలంగాణ plateau, Deccan plateau తీసుకుందాం, plateau area as such okay. సో లేదా ప్లేన్ ఆర్ యూ టేక్ ది ప్లేన్ ఏరియా యాజ్ సచ్. సో మనకు ఒక ఐడియల్ ఇండియన్ జాగ్రఫీతో రిలేట్ అయ్యే ఎగ్జాంపుల్ మనకు తీసుకునడం బెటర్. సో ఇన్ దట్ పర్టికులర్ కేస్ ఐ విల్ టేక్ ది మౌంటైన్, మౌంటైన్ టోపోగ్రఫీ. సో మౌంటైన్ టోపోగ్రఫీ అంటే నేను ఏం తీసుకుంటా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు వెస్టర్న్ ఘాట్స్ తీసుకుందాం, ఫైన్ ఓకే, ఇదొక ఫ్యాక్టర్ కావాలా. సో అట్లనే మనకు ఓకే, సో యూ నీడ్ దిస్ పర్టికులర్ ఓకే ది క్లైమేట్స్, ద క్లైమేట్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకు క్లైమేట్ ఫ్యాక్టర్లో మనకి ఏమేమి ఓకే అబయోటిక్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఒకటేంటంటే ట్రాపికల్ లాటిట్యూడ్స్, ఓకే ది లాటిట్యూడ్ యాజ్ సచ్ ఓకే రైట్ ఓకే. సెకండ్ ఏంటంటే హై టెంపరేచర్స్ ఓకే. సో గ్రేటర్ దెన్ ఓకే ది 28 degrees centigrade హై టెంపరేచర్స్ ఓకే. అట్లనే హై రెయిన్ఫాల్, ఇంకోటి ఏంటంటే హై రెయిన్ఫాల్ ఓకే. ఇక్కడ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకు గ్రేటర్ దెన్ 200 సెంటీమీటర్స్ ఇట్లా. సో ఇక్కడ క్లైమేటిక్ ఓకే ది ఏబయోటిక్ కాంపోనెంట్స్ వస్తున్నాయి ఆడ రైట్. ఎడాఫిక్ ఓకే ది ఏబయోటిక్ కాంపోనెంట్స్ టోపోగ్రఫీ వస్తుంది. సో అట్లనే ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్ అయినటువంటి వాటర్ కూడా అక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంది ఓకే. సో ఇవన్నీ కూడా ఈ క్లైమేటిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లైమేటిక్ కాంపోనెంట్స్ ఏదైతే ఉందో అలానే మనకు ఓకే అక్కడ సాయిల్స్ మనకు వెస్టర్న్ ఘాట్స్లో సాయిల్స్ వచ్చేసి మనకు ఓకే ది లాటరైట్ సాయిల్స్ యాజ్ సచ్. సో లాటరైట్ సాయిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఓకే విచ్ హ్యావ్ ఓకే లెస్ న్యూట్రియంట్ కంటెంట్ యాజ్ సచ్ ఓకే. ఎక్కువ ఏమి ఉండదు బట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఓకే ది సాల్ట్ మినరల్ కంటెంట్ ఉంటుంది టు సపోర్ట్ ది ఓకే ది ప్లాంట్ గ్రోత్. వై బికాస్ ప్లాంట్ రిక్వైర్స్ ఓకే ది మేజర్ లిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓకే ద మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కాబట్టి అది కూడా చూద్దాం ఒకసారి రైట్ ఓకే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఎక్కువ కండ్యూసివ్గా ఉన్నవి ఎక్కడ, వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్స్లో. సో దానివల్ల ఫేవరబుల్ క్లైమేట్ ఉండడం వల్ల ఏంది ఫేవరబుల్ క్లైమేట్ కండిషన్స్, ట్రాపికల్ లాటిట్యూడ్ వల్ల నీకు ఏమవుతుంది 365 డేస్లో 300 డేస్ ఓకే సన్షైన్ ఉంటుంది, సూర్యరశ్మి ఉంటేనే కదా నీకు ఫోటోసింథసిస్ కండక్ట్ చేయగలుగుతాయి ప్లాంట్స్ అనేవి. సో దాంతోపాటు హై టెంపరేచర్స్ గ్రేటర్ దెన్ 28 degrees centigrade, అది ఒక ఐడియల్ టెంపరేచర్ ఫర్ ద ప్లాంట్స్ టు గ్రో ఎక్స్టెన్సివ్లీ ఓకే ఇన్ దట్ పర్టికులర్ ఓకే ది వెస్టర్న్ ఘాట్స్ ఓకే ది మౌంటైన్ టోపోగ్రఫీ. సిమిలర్లీ అక్కడ హై రెయిన్ఫాల్ గ్రేటర్ దెన్ 200 centimeters రెయిన్ఫాల్. వై బికాజ్ ఓకే దిస్ పర్టికులర్ ఓకే ది మాన్సూన్ ఓకే ది మాయిశ్చర్ laden మాన్సూన్ విండ్స్ ఓకే స్ట్రైక్ ది వెస్టర్న్ ఘాట్స్ యాజ్ సచ్ ఓకే గివింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్. దెన్ అక్కడ లాటరైట్ సాయిల్స్ ఓకే సఫిషియంట్ ఓకే ది న్యూట్రియంట్ అండ్ మినరల్ కంటెంట్ యాజ్ సచ్. సో ఇట్లా ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఓకే, ముఖ్యంగా ఫేవరబుల్ నాన్ లివింగ్ ఏబయోటిక్ కండిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల
in the Western Ghats, you will see this particular, okay, the growth of, okay, the dense and luxurious, okay, the vegetation. You will see the growth of this particular, okay, the dense and luxurious, okay, the vegetation, okay, as such, okay, which is basically the evergreen forest, which is basically this particular, okay, the dense and luxurious evergreen, okay, the forest, okay, you can see in this particular, okay, the Western Ghats. Okay, so you have different type of, okay, the plant communities or biotic components or producers, autotrophs or producer organisms in this particular, okay, the mountain topography as such. ఎందుకనంటే నీకు మోస్ట్ ఫేవరబుల్ ఏబయాటిక్ కాంపోనెంట్స్ అక్కడ ఉన్నవి, నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అక్కడ ఉన్నవి. అండ్ మోస్ట్ ఫేవరబుల్, ఓకే, ఏదైతే, ఓకే, ఏబయాటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవి ఎక్కువ అంటే ఫారెస్ట్ గ్రో అవ్వడానికి ఏదైతే సఫిషియెంట్గా ఉంటాయో అంతకన్నా ఎక్కువనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఎక్కువ టెంపరేచర్ ఉంది, ఎక్కువ సన్లైట్ ఉంటుంది, ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, సాయిల్స్లో మంచి న్యూట్రియంట్స్, ఓకే, మినరల్స్ ఉన్నవి, ఓకే, రైట్, అట్లా, ఓకే, రైట్. సో ఆ విధంగా నీకు ఏమవుతుంది, ఆ విధంగా నీకు ఇక్కడ బయోటిక్ కాంపోనెంట్స్, ఓకే, ఎక్కువగా పెరుగుతవి. ఏంటవి? ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆటోట్రాప్స్ ఆర్ ఐఎమ్ రిఫరింగ్ టు దిస్ పర్టికులర్, ఓకే, ది ఫారెస్ట్ ఎకోసిస్టమ్. అంటే ఇది ఎందుకు జరిగింది? వై? బికాస్ ఏబయాటిక్ కాంపోనెంట్స్ ఆర్, ఓకే, ఇన్ఫ్లుయెన్సింగ్ ది బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ దేర్ గ్రోత్. ఏబయాటిక్ కాంపోనెంట్స్ అది కూడా మీరు ఇక్కడ రాయొచ్చు, ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ది, ఓకే, ది, ఓకే, గ్రోత్ ఆఫ్ ద బయోటిక్ కాంపోనెంట్స్. They influence the growth of, okay, the biotic, okay, the components. How they influence the growth of this particular, okay, the biotic components? Why? Because there is interaction and interdependence between biotic and abiotic components. Abiotic and biotic component, vice versa. Clear all of you, right? Clear all of you, right? Okay, you have to understand the concept. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ చాలా సటిల్గా ఉంటాయి, ఓకే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో క్లారిటీ అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకే. సో అట్లా అనమాట. సో ఈ విధంగా నీకు ఫేవరబుల్ ఏబయోటిక్ కాంపోనెంట్స్, కండ్యూజివ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఉండడం వలన యూ హ్యావ్ దిస్ పర్టికులర్, ఓకే, ది బయోటిక్, ఓకే, ది కాంపోనెంట్ దట్ ఈస్ ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ గ్రోయింగ్ ఇన్ large scale. That is the forest growing in large scale within this particular, okay, the mountains of Western Ghats. Then you have this particular, okay, the producer organisms are autotrophs. Obviously, okay, this particular, okay, the forest, it acts like a habitat. It acts like a habitat for, okay, the consumer organisms also, that is heterotrophs. హెటిరోట్రాప్స్ ఆర్ సింపుల్గా మన పరభాషలో చెప్పాలంటే, జనరల్ భాషలో చెప్పాలంటే వైల్డ్ లైఫ్. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ హ్యాబిటాట్ ఫర్ హెటిరోట్రాప్స్. ఓకే, హూ ఆర్ దిస్ పర్టికులర్, ఓకే, ది హెటిరోట్రాప్స్? ది ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్, ఓకే, ది న్యాచురల్ ఎకోసిస్టమ్స్ హూ కెనాట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్స్ త్రూ ఫోటోసింథసిస్ అండ్ హూ డిపెండ్ ఆన్ ది ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆటోట్రాప్స్ ఫర్ ఫుడ్ అండ్ ఎనర్జీ. మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంటే. ఈ డిపెండెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్, ఓకే, ది హెటిరోట్రోప్స్ ఓవర్ ది ఆటోట్రోప్స్ ఆర్ కన్జ్యూమర్ ఆర్గానిజమ్స్ ఓవర్ ద ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ విత్ ఇన్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్స్ helps in creation of this particular, okay, the food chains and food webs for the transfer of food and also for the transfer of energy. That means energy, food plus energy. అదొక కాన్సెప్ట్ మళ్ళీ ఎకోసిస్టమ్స్లో, ఓకే. అక్కడ ఇచ్చిండు, మళ్ళీ అక్కడ తను కూడా ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ అండ్ ఎకలాజికల్ పిరమిడ్స్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఎకలాజికల్ పిరమిడ్. ఈ 4 ఒకటే టాపిక్ బేసికలీ. ఈ 4 కూడా ఒకటే టాపిక్, ఓకే. బేసికలీ యూ హెవ్ టు అండర్స్టాండ్ దట్, ఓకే, వెరీ క్లియర్లీ. ఆల్ ది, ఓకే, ది, ఓకే, 4 are, okay, the same topic. All the 4 are, okay, the same topic as such. So, okay, all the 4 are same topics as such, okay. So because of the presence of this particular, okay, the very good and favorable abiotic components, and abiotic components as we discussed, okay, greatly influences this particular, okay, the growth of biotic components in a particular place. Why? Because the abiotic and biotic are interacting with each other and interdependent on each other as such. That's why you will see wherever there are favorable abiotic conditions, you can see the growth of dense and luxurious, okay, the producer organisms are autotrophs, okay, in the forest ecosystem. Once the, okay, dense and luxurious, okay, the forest ecosystems were grown, okay, definitely, okay, it will become a very good habitat for the heterotrophs or consumer organisms, okay, as such. Again మళ్ళీ ఇక్కడ హర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్, వీళ్ళందరూ కూడా వస్తారు మళ్ళీ ఇక్కడ, ఓకే. డిస్కస్ చేద్దాం అది, ఓకే, రైట్.
ఓకే. సో హెటెరోట్రోప్స్, ఓకే, హెటెరోట్రోప్స్ కూడా మళ్ళీ అక్కడికి వస్తాయి అనమాట. ఎక్కడికి, ఓకే, ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ ది గ్రోత్ ఆఫ్ దిస్ పర్టికులర్, ఓకే, ది ప్రొడ్యూసర్స్ అండ్ ఆటోట్రోప్స్. సో వన్స్ యూ హ్యావ్ దిస్ పర్టికులర్, okay, the what you call this particular, okay, the heterotrophs and autotrophs living in the forest area, and we know that no life form can live forever as such, okay. Every life form has to, okay, die one day, okay. There is a expiry date as such. Once this particular, okay, the biotic, okay, the organisms are living organisms, whether it may be plant community or animal community or autotrophs or heterotrophs or producer organisms or consumer organisms, whatever it may be. I'm using the words interchangeably so that, okay, they may ask anything as such, okay, in the form of the questions, okay. So remember that. So once they die, there is the need for, okay, the another type of, okay, the biotic, okay, the life forms, okay, which will decompose this particular, okay, the producer and consumer organisms, and that is taken care of by the decomposer organisms, that is taken care of by the decomposer organisms that are present in this particular, okay, the natural forest ecosystems. First you have the development of this particular, okay, the producer organisms, then you have the development of this particular, okay, then the consumer organisms will come there. Then if they die, okay, definitely they will die. After dying, okay, they need to be decomposed by this particular, okay, the decomposer organisms as such. So what is happening basically, producer organisms are developing in the, okay, this particular, over this particular, okay, the, okay, in a particular area. What they will do, they will continuously use this particular, okay, the abiotic components as such. Why? Because interaction is there. So plants, okay, they require the water, plants they require the salts, plant they require the minerals, plants require this particular, okay, the good soils, plant require this particular, okay, the ideal, okay, the topography area to grow. Plants require this particular, okay, the ideal temperatures, sunlight, okay, and also the rainwater or the water to grow as such, okay. So there is the dependency, there is the interaction, there is, okay, interdependence. Is it clear all of you? Is it clear all of you? Is it clear all of you? Similarly, okay, the consumer organisms, if you observe, they, okay, so by utilizing this particular, okay, the abiotic, okay, the components, what the biotic components, especially the producers will do, producers will grow in that particular area. So what is there inside the producer, okay, inside the producers, the minerals, okay, the nutrients, the okay, the salts are there. Is it clear all of you? And that particular, okay, and they create this particular, okay, the biomass. Using this, okay, the ingredients, the producers create their organic biomass, right. And this organic biomass, okay, where energy is trapped, okay, is utilized by the consumer organisms when they depend on this particular, okay, the producer organisms for food and energy, for food and this particular, okay, the energy. Is it clear all of you? Is it clear all of you, right? Is it clear all of you, right? Once this particular producer and consumer organisms, okay, so now what happens, okay, through food chains and food webs, whatever the salts, minerals, okay, the nutrients are there in the producer organisms, they go into the body of the consumer organisms, and there also they play a major role, okay, in building this particular, okay, the bodies of, okay, the consumer organisms. For example, you take the nitrogen, you take the phosphorus, you take the sulfur, they are the basic building blocks of this particular, okay, the DNA. Okay, right? Is it clear all of you? The basic building blocks of this particular, okay, the DNA material as such, okay, which is, okay, there in the producer organisms, and producers took them from the, okay, the abiotic, okay, the component as such. This is how, okay, slowly you will see the growth of life in that particular, okay, the area or the particular, okay, the forest area. As here the dominant, okay, the factors are abiotic components, you will see they support they support favorable, okay, the abiotic components are there, they support the growth of biotic components in large scale. That's why you will see luxurious, okay, the forest in this particular, okay, the Western Ghats. And there can be opposite, okay, the scenario also. What is the particular opposite scenario as such, okay? If the, okay, the place in a place unfavorable or non-favorable abiotic components are present, then that will not support the growth of this particular, okay, the biotic components on large scale. Example, you take the desert area. So what is the problem in this particular, okay, the desert area? The unfavorable abiotic components are there in this particular, okay, the desert area. So what is there in this particular, okay, the desert area? You have this particular, okay, the very high temperatures. You will see, okay, the abundant sunlight is there, okay. You will see the wind action is also there, but the rainwater or the water sources are very, very limited as such in the desert areas. Okay, as such in the desert area. Then if you see this, okay,
the topography is also difficult topography, okay, in the desert area. And if you see this, okay, the desert area, okay, the soils, of course the desert soils are rich in nutrients and minerals, there is no doubt about that, but water should be there for the biotic, okay, the components to grow. So as the water is not there here, so what happens as such, okay, the biotic components in the desert areas, you don't see the dense and luxurious vegetation, rather you will see the scarce vegetation or scanty vegetation or sparse vegetation in this particular, okay, the desert areas. తక్కువ వెజిటేషన్ ఉంటుంది డెజర్ట్ ఏరియాలో. ఎందుకు? ఫేవరబుల్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ లేవు కాబట్టి, ఫేవరబుల్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ లేవు కాబట్టి ఇది పరిస్థితి. ఏది? డెజర్ట్ ఏరియాలో నీకు ఎక్కువ రిచ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది అక్కడ కనిపించదు. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మనము వేరే వేరే ప్లేసెస్లో, భూమి మీద వేరే వేరే ప్లేసెస్లోకి వెళ్ళి అక్కడ ఎట్లా ఈ ఇంటరాక్షన్ అనేది ఎకోసిస్టమ్స్ని క్రియేట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు అందుకే డెజర్ట్ ఎకోసిస్టమ్ కనుక చూసినట్టయితే అక్కడ డామినెంట్ ఒకేది ఏబయోటిక్ కాంపోనెంట్ నీకు ఏం కనిపిస్తుంది? అక్కడ నీకు కనిపించే డామినెంట్ ఏబయోటిక్ కాంపోనెంట్ ఏంటి అంటే సాయిల్ ఈజ్ ఎరోడెడ్ బై విండ్స్. So as, okay, the soil is continuously eroded by wind, the soil breaks into very, very small fine grained particles, that is sand particles. అక్కడ నీకు కనిపించే డామినెంట్, ఓకే, ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఏముంటాయి? హై టెంపరేచర్ ఉంటుంది, ఓకే, మోర్ సన్లైట్ ఉంటుంది, కంప్లీట్ శాండ్ డ్యూన్స్ ఉంటాయి. బయోటిక్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే నీకు ఎక్కువ బయోటిక్ కాంపోనెంట్ లగ్జూరియస్ వెజిటేషన్ అనేది ఉండదు. సో నీకు తక్కువ, ఓకే, ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రాప్స్ డెజర్ట్స్లో ఉండడం వల్ల నీకు హెటెరోట్రాప్స్ కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ హెటెరోట్రాప్స్ అక్కడ నీకు కనిపించవు. ఓకే, సో మేబీ సమ్ స్నేక్స్, సమ్ డెజర్ట్ ఫాక్సెస్, ఓకే, ఇట్లా కనిపిస్తాయి. కానీ నీకు డెన్స్ అండ్ లగ్జూరియస్ వెజిటేషన్, ఓకే, లేకపోవడం వల్ల నీకు అక్కడ హెటెరోట్రోప్స్ అనేవి ఎక్కువ నంబర్స్లో కనిపించవు. అఫ్ కోర్స్, ఓకే, సో వీటి నంబర్స్కి తగ్గట్టే మళ్ళీ మీకు అక్కడ సాప్రోట్రోప్స్ కూడా కనిపిస్తాయి డెజర్ట్ ఎకోసిస్టమ్స్. నేను చెప్పేది ఒకటే అబ్బా, ఒక ఎకోసిస్టమ్ యొక్క స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి అన్నప్పుడు బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్, వీటి యొక్క డామినెన్స్ వల్లనే ఆ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అంతే. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్, జస్ట్ కీప్ ఇట్ సింపుల్, ఓకే, ది సింపుల్. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇది నువ్వు స్ట్రాంగ్ అర్థం చేసుకుంటే మళ్ళీ దీని కంటిన్యూషన్ టాపిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ది కన్జ్యూమర్ హెటెరోట్రోప్స్ డిపెండ్ ఆన్ ది ఆటోట్రాప్స్ ఫర్ ది, ఓకే, ది ఫుడ్ అండ్ ఎనర్జీ యాజ్ సచ్, ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలా? మరి ఆటోట్రాప్స్లో ఫుడ్ అండ్ ఎనర్జీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా, ఓకే, ఆటోట్రాప్స్ ఫుడ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ నేర్చుకోవాలి. తర్వాత ఈ ఫుడ్ అండ్ ఎనర్జీ ఆటోట్రాప్స్ నుంచి హెటెరోట్రాప్స్కి ఎట్లా వెళ్తుంది? త్రూ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. ఆ ఫుడ్ చైన్స్ అంటే ఏంటి, ఆ ఫుడ్ వెబ్స్ అంటే ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దెన్ సో అసలు ఈ ఆటోట్రాప్స్లో ఎటువంటి ముఖ్యమైన, ఓకే, ది ఇంగ్రీడియంట్స్, ఓకే, ఏబయోటిక్ ఎన్విరాన్మెంట్ నుంచి వెళ్ళి తీసుకుంటున్నాయి అనేది నేర్చుకోవాలి. అలానే ఏ ముఖ్యమైన, ఓకే, ఇంగ్రీడియంట్స్, ఓకే, ఆటోట్రాప్స్ నుంచి హెటెరోట్రాప్స్కి వెళ్తున్నాయి త్రూ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్ అనేది నేర్చుకోవాలి. సో ఇట్లా మనం ఇన్డెప్త్గా చదవాల్సి ఉంటుంది. ఏదో పైన చదివితే అది కాదు. ఓకే, సో సర్ఫేస్ లెవెల్ అండర్స్టాండింగ్ కూడా మీకు హెల్ప్ చేయదు ఈ ఎగ్జామ్కి సంబంధించి, ఎందుకంటే ఇట్స్ అ టెక్నికల్ ఎగ్జామ్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసినాము. ఓకే, సో ప్రీవియస్ 2 వీడియోస్ చూడండి ఒకసారి. ఇంత డెప్త్గా వెళ్తేనే అది మనకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఇది యూస్ఫుల్, దట్ విల్ బీ యూస్ఫుల్. పైన చెప్పడం వల్ల నీకు ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఎగ్జాంపుల్స్తో చెప్పాలి, అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేయాలంటే భూమి మీద డిఫరెంట్ టైప్ ఆఫ్, ఓకే, ది ఏరియాస్కి వెళ్ళినప్పుడు వీ విల్ సీ ది ఎకోసిస్టమ్స్ ఆఫ్ ద పోలార్ ఏరియాస్. అంటార్క్టికాకి వెళ్దాం ఒకసారి. అంటార్క్టికా, ఓకే, అక్కడ ఉన్న మేజర్ ఎకోసిస్టమ్ ఏంది? ద అంటార్క్టికన్ ఎకోసిస్టమ్ ఈజ్ బేసికలీ, ఓకే, ది ఐస్ క్యాప్ ఎకోసిస్టమ్. మొత్తం అంతా కూడా అంటార్క్టికా కాంటినెంట్ మీద 99% నీకు ఉన్నదంతా కూడా ఐస్. ఓకే, మరి అక్కడ ఆ ఐస్ క్యాప్ ఎకోసిస్టమ్ అనేది అంటార్క్టికాలో ఎందుకు క్రియేట్ అయింది అన్నప్పుడు నువ్వు అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ దేర్ ఈజ్, ఓకే, మోర్ డామినెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్, ఓకే, ది ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, వాట్ ఆర్ దోస్ ఏబయోటిక్ కాంపోనెంట్స్? ఓకే, మనకు అక్కడ, ఓకే, ఆడ ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతున్నాయి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ దట్, ఓకే, ది సన్లైట్. సో సన్లైట్ ఈజ్, ఓకే, నాట్, ఓకే, దేర్ ఇన్ అబండెన్స్ ఇన్ దిస్ పర్టికులర్, ఓకే, ది పోలార్ ఏరియాస్. సో యాజ్ సన్లైట్ ఈజ్ నాట్ దేర్, okay, which is the limiting factor, okay, with respect to, okay, the nurturing or origin or sustenance of this particular, okay, the biotic components, sunlight అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్. సో సన్లైట్ లేకపోవడం వల్ల లో టెంపరేచర్స్ వల్ల నీకు కంప్లీట్, ఓకే, ది
ఏది ఓకే స్నోఫాల్ completely filling this particular look at the soils. Okay, right. And there is no soil to see in the Antarctica. When there is no soil to see, how you can grow this particular look at the biotic components, that is autotrophs. Is it clear all of you? సో అక్కడ మీకు ఏం కనిపిస్తాయి, నీకు గ్రాసెస్ కూడా ఉండవు, నీకు ఉండదు ఏంటి అంటే మాసెస్ అండ్ లిచెన్స్ మాత్రమే ఉంటాయి అక్కడ. కాకపోతే అక్కడ ఏంటంటే అంటార్క్టికా ఓకే ఐస్ క్యాప్ ఎకోసిస్టమ్కి అడాప్ట్ అయినటువంటి ఓకే కన్జ్యూమర్ ఆర్గానిజమ్స్ లేదా హెటెరోట్రోప్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. దట్ ఈస్ ద పెంగ్విన్స్. సో పెంగ్విన్స్ ఏంది, దే డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద మరైన్ ఫిష్ స్టాక్ ఫర్ దేర్ సర్వైవల్, ఫర్ దేర్ ఎనర్జీ, ఫర్ దేర్ ఫుడ్ రిక్వైర్మెంట్స్. సో అట్లా నీకు అంటార్క్టికాలో ఏం జరుగుతుందంటే ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ లేకపోయినప్పటికీ కూడా ల్యాండ్ మీద హెటెరోట్రోప్స్ ఆర్ దేర్ ఇన్ లార్జ్ నంబర్స్, దట్ ఈస్ పెంగ్విన్స్. ఓకే రైట్. కాకపోతే ఈ హెటెరోట్రోప్స్ కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ మరైన్ ది ఫిష్ స్టాక్. మళ్ళీ మరైన్ ఫిష్ స్టాక్ అన్నప్పుడు మరైన్ ఫైటోప్లాంక్టన్స్, దే ఆర్ ఆటోట్రాప్స్ ఆఫ్ ద ఓషన్. Marine phytoplanktons are the autotrophs of the ocean. They are floating in the ocean. They utilize the sunlight, conduct the photosynthesis, generate their food. They become the food to the zooplanktons. Zooplanktons are becoming the food to the small fishes. Small fishes become the food to the medium-sized fishes, and medium and large-sized fishes will be the food to the consumer organisms of Antarctica, heterotrophs. So itla things are little bit the complicated as such. With respect to this, understanding the interaction and interdependence of abiotic and biotic components within the ecosystem. సో అట్లా అనమాట. మీరు ఈ డెప్త్లో అర్థం చేసుకుంటే మాత్రమే రైట్. సో మీరు అక్కడ రాయగలుగుతారు, లేకపోతే మాత్రం చాలా కష్టం అక్కడ రాయడం అనేది. ఇట్స్ గుడ్ స్కోర్ చేయడం అనేది ఆల్మోస్ట్ డిఫికల్ట్ అని చెప్పొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ కూడా ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. CO2 O2 అవి కూడా దే ఆర్ ఆల్సో ది కెమికల్ గ్యాసెస్ యాజ్ సచ్, కెమికల్ కాంపోనెంట్స్, ఏబయాటిక్ కాంపోనెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ది గ్యాసెస్. రైట్. సో ఇట్లా you try to remember this particular the concept of what is called as the concept of what is called as the ecosystem. Then what are the components of this particular the ecosystem, abiotic components, biotic components, and what is the structure of the ecosystem. అంటే బయోటిక్ ఏబయోటిక్ డిస్కషన్లోనే మనం ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపోనెంట్ కూడా, స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ కూడా దాని కిందకే వస్తుంది. సో ఈ విధంగా యూ ట్రై టు అండర్స్టాండ్ లైక్ దిస్, యూ ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఏం చూసినాం, మనం చూసింది 3 టాపిక్ చూసినాం కరెక్ట్గా. సో ఒకటి ఏంటి అని అంటే వీ హ్యావ్ సీన్ దిస్ పర్టికులర్ ది టాపిక్ ఆఫ్ ది డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ది ఎకోసిస్టమ్. ఇంకా స్కోప్ ఇంపార్టెన్స్కి రాలే మనం ఇంకా. ఓన్లీ డెఫినేషన్ చూసినాం. రైట్. సో right. So given by Arthur George A.G. Tansley in 1935, he coined the term the ecosystem. He coined the term ecosystem. Which are structural and functional units of biosphere, which are natural systems which harbor the life, which are part of the biosphere region of the planet Earth as such. And every ecosystem will have a unique structure greatly influenced by its biotic and abiotic components, and every ecosystem perform the functions. So remember this very clearly. And every natural ecosystem on the planet Earth you take, definitely it will have abiotic component and biotic component. In one is more, one is less. But this dominance of either of these components influence the structure as such. Now after that I have explained what are the different types of ecosystem. So ఇవన్నీ ఏంది, సో ఇవన్నీ ఏంది, ఇది ఈ టాపిక్ కింద మీరు రాసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్స్, దీస్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్స్ కింద మీరు ఇది రాసుకోవచ్చు. ఫారెస్ట్, ఓషన్, వెట్లాండ్, రివర్, లేక్, డెజర్ట్, గ్రాస్లాండ్, మౌంటైన్, ఐస్ క్యాప్స్, గ్లేషియర్. ఇట్లా రకరకాల ఎకోసిస్టమ్స్ ఉంటాయి. కానీ ఏ ఎకోసిస్టమ్కైనా కూడా కామన్ థింగ్ ఏంది, ప్రతి ఒక్కటి కూడా పార్ట్ ఆఫ్ ద బయోస్ఫియరే. ప్రతి ఒక్కదానికి స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది, ప్రతి ఒక్క దాంట్లో బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ అయితే ఇంటర్డిపెండెంట్ అయితే, ప్రతి ఒక్క దాంట్లో
ఈ బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ వల్లనే ఆ ఎకోసిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఓకే క్రియేట్ చేయబడుతుంది. Is it clear all of you? I took some examples and I made you understand, okay? So what's the structure and how what type of functions are performed as such. So taking it further, so దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ అసలు ఒక స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ అనేది ఎట్లా క్రియేట్ చేయబడుతుంది అనేది మనం డిస్కస్ చేసినాం. సో ఇట్స్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. Okay, right. So how you classify this particular the ecosystem based on the life entity. Okay, so if the life is there, biotic. If life is not there, abiotic. Okay, so and they interact with each other, interdependent on each other, and abiotic components influences the growth of biotic components. Very important. Very important. Okay, very important. Is it clear all of you? Okay. Is it clear all of you? Okay, so that is how it is. Now abiotic components, you can divide it into subcomponents, climatic components, edaphic components, physical and chemical components. Climatic components, example rain, temperature, sunlight, wind action. Edaphic components, soil, mineral, nutrients, topography. Physical and chemical components, gases, water, salts, minerals, okay, fire, all these things. Biotic components, okay, of the natural ecosystem, you have this particular autotrophs, heterotrophs and saprotrophs, also called as primary producers, consumer organisms and decomposer organisms. Okay, right. So producer organisms produce their own food through photosynthesis, plant community. Consumer organisms, they cannot produce the food, they depend on the producer organisms, and these producer organisms can be based on land or they can be based on water. Is it clear all of you? Right. Okay. And when the heterotrophs depend on this particular autotrophs, what happens? Why there is dependence? The dependence is there for food and energy. And this dependency creates this particular the food chains and food webs inside a ecosystem. Every ecosystem on the planet Earth, compulsory it will have the food chains and food webs. You take any ecosystem, ఇక్కడ నేను రాసిన ఏ ఎకోసిస్టమ్ అయినా తీసుకో నువ్వు, అన్ని ఎకోసిస్టమ్స్లో కూడా కామన్గా నీకు ఓకే బయోటిక్, ఏబయోటిక్, ఇంటరాక్షన్ అండ్ ది ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్, ఇవి కంపల్సరీ ఉంటాయి. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ నేను క్లియర్గా రాస్తున్నా చూడండి. ఒక ఎకోసిస్టమ్ కనుక నువ్వు తీసుకున్నట్టయితే ఓకే, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, నంబర్ 1. ఇది కొన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది, నంబర్ 2. అండ్ దీంట్లో ఓకే బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటవి, నంబర్ 3. ఇందులో ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటవి, ఓకే, నంబర్ 4. దీంట్లో ఫుడ్ చైన్స్ ఉంటవి, నంబర్ 5. దీంట్లో ఫుడ్ వెబ్స్ ఉంటవి, ఓకే, నంబర్ 6. దీంట్లో ఓకే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటవి. సో అది చూద్దాం లిమిటింగ్ ఫ్యాక్టర్స్. మళ్ళీ దీంట్లో ఓకే హోమియోస్టాటిక్ బ్యాలెన్స్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఇట్స్ ఎ న్యాచురల్ బ్యాలెన్స్ సిస్టమ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఎకోసిస్టమ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ప్రతి ఒక్క ఎకోసిస్టంలో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ అంటే ఎకోసిస్టమ్. సో ఇక్కడ నుంచి ఏదైనా సరే నీకు క్వశ్చన్గా రావచ్చు. చిన్న సటిల్ క్వశ్చన్స్ కూడా తను అడగవచ్చు. లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే ఏంది, హోమియోస్టాటిక్ బ్యాలెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే ఏంది, ఓకే అట్లా. ఓకే, అండ్ ప్రతి ఒక్క దాంట్లో నీకు మళ్ళీ బయోటిక్ కాంపోనెంట్స్ అన్నప్పుడు వీళ్ళందరూ వస్తారు, ఆటోట్రాప్స్, హెటెరోట్రాప్స్, సాప్రోట్రాప్స్, వీళ్ళందరూ వస్తారు మళ్ళీ. ఓకే రైట్. ఓకే, సో అట్లా. సో ఈ ప్రతి ఒక్కటి కూడా అంత డెప్త్గా నువ్వు చదివినప్పుడే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి, లేకుంటే చేయకండి. బెటర్ యూ డోంట్ వేస్ట్ ద టైమ్ ఆన్ దిస్. ఓకే రైట్. ఎట్లనే కొంతమంది ఉంటారు, ఎందుకంటే పీజీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అబ్బా. సో హార్డ్లీ నాకు తెలిసిన వాళ్ళు ఓకే, సో 2-3 ఉన్నారు ఇంత ఓకే ఇంటరాక్షన్లో, ఒక 2-3 ఉన్నారు. మళ్ళీ అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ డిగ్రీ ఆర్ట్స్లో ఉన్నది, పీజీ ఓకేనేమో ఎన్విరాన్మెంటల్ ఉన్నది. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి పీజీ, సో ఓకే, సో
చాలా తక్కువ మంది చేసిళ్ళు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంటే అసలు ఆ సబ్జెక్ట్ని పట్టించుకునేటోడే ఉండడు నిజం చెప్పాలంటే. ఎన్విరాన్మెంట్ అంటే అసలు ఏమున్నది ఆ ఎన్విరాన్మెంట్ అంటారు. సో అట్లా ఓకే. సో ఎందుకు మీరు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా మీరు చూసినప్పుడు కూడా అది అంత ఇంపార్టెంట్ అని అనుకోరు. ఎందుకనంటే క్వశ్చన్స్ ఎక్కువ రాదు కాబట్టి దే డోంట్ గివ్ మచ్ టైమ్ ఇంపార్టెన్స్ టు దిస్ పర్టికులర్ కదా సబ్జెక్ట్. ఈ మొత్తం పేపర్లు తెలంగాణ మూమెంట్ ఇవి ఉన్నాయి కదా, వాటికి స్టూడెంట్స్ విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్. అఫ్ కోర్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో మన గోల్ ఏంటంటే క్లియరింగ్ ద ఎగ్జామ్ అంతే, అండ్ గెటింగ్ ద జాబ్. సో ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నది, ఈ సబ్జెక్ట్ తక్కువ ఉన్నది, ఆ సబ్జెక్ట్కి అన్యాయం జరిగింది, ఈ సబ్జెక్ట్కి ఫేవర్ జరిగింది, ఇదంతా కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే టు లుక్ ఇన్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామ్. వెరీ సింపుల్, సబ్జెక్ట్ ఈజ్ మెన్షన్, వాట్ ఈస్ ద వెయిటేజ్, అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ గో టు ద ఎగ్జామ్. అంతే, సింపుల్ లాజిక్ ఆడ. ఓకే రైట్. సో అంతకు మించి ఎక్కువ ఆలోచించడం అంటే బేసికలీ యు ఆర్ నాట్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. సో this is all about this particular the ecosystem, types of ecosystems. Then we have seen this. What ecosystem comprising of, so if you చూద్దాం limiting factors, homeostatic balance ఏంది అని చూద్దాం. So then this structure of the ecosystem, biotic and abiotic components. So atla, so just so అవి ఏమేమి ఉంటాయి అనేది అక్కడ I have fitted the things as such in these diagrams. So better you try to ఇవి చిన్న ఈ డయాగ్రామ్స్ని మీరు ఎట్లా అంటే చిన్న స్నాప్షాట్స్ లెక్క తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే పెట్టుకుంటే అదే మీకు రివిజన్ అవుతుంది మళ్ళీ. సో ఇమేజ్ 1 2 3 4 5 ఇట్లా నేమ్స్ చేయండి. ఎకోసిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఇట్లా ఎకోసిస్టమ్ మీద ఒక 10 డయాగ్రామ్స్ ఇంతే. ఇక మనకి ఇదే మళ్ళీ రివిజన్ మనకి. సో మళ్ళీ రైట్ మొత్తం అంతా చాటభారతం అంతా చదువుకుంటూ వెళ్ళడానికి అట్లా ఏం అవసరం లేదు అలా. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ రైట్? సో this is how it is. So this is the first class with respect to this assistant environmental engineering. The syllabus, first topic, the ecosystem. So we will deal with this particular the topics at this greater depth as such. Rich, so understand this very clearly. So we will be dealing the things at a deeper level from the examination perspective. So my goal is whatever the chapters I am dealing, not a single question should come out of that particular సో ది టాపిక్స్ మెన్షన్ హియర్. అంటే అసలు ఏమేమి ఉన్నది, అసలు ఎట్లా అడుగుతాడు క్వశ్చన్, ఎట్లా అడగచ్చు, మల్టిపుల్ డైమెన్షన్స్లో చూసి సో వీ విల్ డిస్కస్ దట్. వీ విల్ డెలివర్ ద కంటెంట్ యాజ్ సచ్. అండ్ ప్రతి ఒక్క టాపిక్కి కంపల్సరీ టెస్ట్లు ఉంటాయి. సో నో డౌట్ అబౌట్ దట్. సో చలో, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ పర్టికులర్ ది యూనిట్ ఐ విల్ పోస్ట్ ద మెటీరియల్ యాజ్ సచ్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఏది అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ది ఎన్విరాన్మెంట్ పేపర్. సో నేను డీల్ చేసే పేపర్స్. సో యూనిట్స్ కూడా ఇందులో ఉన్నవి. సో గుర్తుపెట్టుకోండి రైట్. సో 4 యూనిట్స్ ఐఎమ్ డీలింగ్, అండ్ రిమైనింగ్ 3 యూనిట్స్ నాగయ్య సార్, అండ్ 3 యూనిట్స్ బై కన్సర్న్డ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ యాజ్ సచ్. concerned engineering faculty of the subject. 2 by Nagaya sir and 3 by engineering faculty. So right, chalo. So use this opportunity. Right, so chalo, this is my last batch with respect to classes in environmental the studies సంబంధించి ఇది మన లాస్ట్ క్లాస్, ఇది నా లాస్ట్ బ్యాచ్ అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. చలో సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. So I'm signing it off for the day. Thank you.